హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కంప్యూటర్ కంటెంట్. టుడేస్ టాపిక్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఇస్రో గురించి ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వచ్చేసి మనకి ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇట్ ఈస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి, ఇస్రో ఫుల్ ఫామ్. అండ్ మనకి ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 15th ఆగస్ట్ 1969లో స్టార్ట్ అనేది అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, తెలుగులో ఏమంటారండి? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటారు ఇస్రోని. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మన ఇండియాలో ప్రధాన కార్యాలయం వచ్చేసరికి బెంగళూరులో ఉంది మాట. ఈ భారత అంతరిక్ష సంస్థ యజమాని ఎవరు అంటే మెయిన్ డిపార్ట్మెంట్ ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద వస్తుంది. కాస్త తెలుగులో మిస్టేక్స్ ఉన్నా ఇగ్నోర్ చేయండి, టైపింగ్ మిస్టేక్స్. పిఎస్ఎల్వి యొక్క పూర్తి రూపం అంటే ఫుల్ ఫామ్ ఏమిటి? పిఎస్ఎల్వి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి మనకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటారు పిఎస్ఎల్విని. నెక్స్ట్ ఎస్డిఎస్సి యొక్క పూర్తి రూపం అంటే ఫుల్ ఫామ్ ఏమిటి? సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అని అంటారు, ఎస్డిఎస్సి మాట. ఓకే, ఇస్రో ద్వారా వనరుల పర్యవేక్షణ మరియు నిర్వహణ కోసం ఉపయోగించే ఉపగ్రహం ఏది? ఓకేనా, వనరుల పర్యవేక్షణ మరియు నిర్వహణ కోసం ఉపయోగించే ఉపగ్రహం ఏ శాటిలైట్ వాడతారంటే ఐఆర్ఎస్ శాటిలైట్ వాడతారు. అదేమిటంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటారు, ఈ శాటిలైట్ ని వాడతారు. భారతదేశపు మొదటి ప్రయోగ వాహనం ఏమిటి? ఇస్రో లాంచ్ చేసిన ఫస్ట్ వెహికల్ ఏమిటి అంటే SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 మాట. నెక్స్ట్, ఇస్రో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏకైక భారతీయ ద్వీపం ఏది? ఏ ఐలాండ్ లో ఇస్రో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? అది పోర్ట్ బ్లేయర్ మాట. ఓకే, బెంగళూరులో ఇస్రోకి చెందిన ఎన్ని కేంద్రాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి బెంగళూరులో ఇస్రోకి అంటే టోటల్ మనకి 13 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఏ రాకెట్స్ రీసెర్చ్ రాకెట్ అని పిలుస్తారు? మనం ఏ రాకెట్ క్రియేట్ చేసింది అది రీసెర్చ్ రాకెట్ అని పిలుస్తారు అంటే సౌండింగ్ రాకెట్ మాట. చంద్రయాన్ 1 ని ఎక్కడ ప్రయోగించారు అంటే ఏ ప్లేస్ లో చంద్రయాన్ 1 ని లాంచ్ చేశారంటే శ్రీహరికోట ఇన్ ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటి భారత బహుళ తరంగ దైర్ఘ్య అంతరిక్ష టెలిస్కోప్ ఏది అంటే ఆస్ట్రోసాట్ మాట. తుంబా రాకెట్ స్టేషన్ ను రాకెట్ లాంచింగ్, ఇది స్టేషన్ అండి, కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రాకెట్ లాంచింగ్ స్టేషన్ గా ఎందుకు ఎంపిక చేశారు? అది ఏమిటంటే తుంబా రాకెట్ స్టేషన్. ఎందుకంటే దానికి అయస్కాంత మరియు భూమధ్య రేఖ వల్ల దాన్ని రాకెట్ లాంచింగ్ స్టేషన్ గా ఎంపిక చేశారు అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా ఏ అంతరిక్ష కేంద్రాన్ని పేరు మార్చబడింది? ఏది అంటే ఎట్లా అంటే మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గా మార్చారు. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎప్పుడు స్థాపించారు? ఓకే, 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ని స్థాపించారు. ఇస్రో అభివృద్ధి చేసిన 2 ఉపగ్రహ ప్రయోగ వాహనాలు ఏవి? ఓకే, ఇస్రో ఏమేమి లాంచ్ చేసిందంటే పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి రెండింటిని, ఈ 2 ఉపగ్రహాల వాహనాలని లాంచ్ చేసింది ఇస్రో. నెక్స్ట్, భారత ఉపగ్రహాలను ఎక్కడ తయారు చేస్తారు? ఎక్కడంటే బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్ లో భారత ఉపగ్రహాలని శాటిలైట్స్ ని తయారు చేస్తారు, ISAV. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు అంటే ఎం అన్నాదురై అంటే మైలస్వామి అన్నాదురై అంటారు మాట. ఈయన ప్రాజెక్ట్ డైరెక్టర్, చంద్రయాన్ 1 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్. నెక్స్ట్, భారతదేశపు మొదటి నావిగేషన్ ఉపగ్రహం ఏది అంటే IRNSS మాట. 1A 1 జూలై 2013లో దీన్ని లాంచ్ చేశారు మాట. భారతదేశం అంతటా టెలివిజన్ సేవలు అందించడానికి దూరదర్శన్ ఏ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తుంది అంటే ఇన్సాట్ శాటిలైట్ ని దూరదర్శన్ వాడుతుంది అన్నమాట మొత్తం టెలివిజన్ సేవల్ని అందించడానికి. చంద్రయాన్ 1 ఎప్పుడు మార్స్ కక్షలోకి ప్రవేశించింది అంటే 24 సెప్టెంబర్
2024లో మార్స్ కక్షలోకి ఎంటర్ అయింది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అంటే ఇంకోస్పార్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఇంకోస్పార్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1962లో ఇంకోస్పార్ ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ యూనివర్సిటీ దాన్ని ఏమంటారు? దాని పేరు వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటారు. IIST మాట. ఇది మనకి ఇండియన్ స్పేస్ యూనివర్సిటీ యొక్క ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? ఈ విక్రమ్ సారాభాయ్ యొక్క స్పేస్ సెంటర్ అనేది ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది మాట, కేరళలో. నెక్స్ట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మనందరికి తెలుసండి, హీఈస్ నన్ అదర్ దెన్ APJ అబ్దుల్ కలాం గారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇంకోస్పార్ ఇందాక చెప్పాను కదండి, ఇంకోస్పార్ కి మొదటి చైర్మన్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ గారు అండి. సో విక్రమ్ సారాభాయ్ గారు ఫస్ట్ చైర్పర్సన్ గా వ్యవహరించారు. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది అంటే IIRS, అది డెహ్రాడూన్ లో ఉంది మాట. GSLV యొక్క పూర్తి రూపం ఏమిటి? జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మాట. GSLV యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ గారండి. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇంకోస్పార్ కి మొదటి చైర్మన్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్. మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది, ఒకసారి చూసుకోండి. చంద్రయాన్ 1 ను ఎప్పుడు ప్రయోగించారు అంటే ఇట్ ఈస్ 22 అక్టోబర్ 2008 లో ప్రయోగించారు. నెక్స్ట్ చంద్రయాన్ 2 ని ఎప్పుడు ప్రయోగించారు? ఇట్ ఈస్ 22 జూలై 2019 ప్రయోగించారు. చంద్రయాన్ 3 ని ఎప్పుడు ప్రయోగించారు అంటే ఇట్ ఈస్ 14th జూలై 2023 రీసెంట్ గా లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే S సోమనాథ్ అండి. మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.